సత్యం స్కామ్ లో బినామీ సునామీ, సత్యం స్కామ్ లో దాగిన బినామీల లీలలు పార్ట్ 2 అంటూ చూస్తాను. సో సత్యం స్కామ్ బయట పెడితే చాలా చాలా ఉంటాయి. సత్యం రామలింగరాజుతో పాటు తేజరాజు ఇంకో రాజు ఉంటారు కదా, వీళ్ళందరూ కలిసి కేసీఆర్ గవర్నమెంట్లో కేటీఆర్ తోటి కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరిగిరు వీళ్ళంతా. సో ఆ స్కామ్ బయట పడితే ఇంకా చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనాలతో బయటకు వస్తున్న బాధితులు, బినామీ కంపెనీలతో భూభాగోతాలు, కేటీఆర్ ఫామ్ హౌస్ ప్రహారీ గోడ కూడా అందులోనే. 2018 బీఆర్ఎస్ హయాంలో బాధితుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్, 2021లో ఏదో వంకతో రిట్ పిటిషన్ చేయించేలా ఒత్తిడి, డిస్మిస్ కావడంతో 2024లో బాధితులపైన కేసు నమోదు చేసి ఛార్జ్షీట్. 2000లోనే తప్పుడు ప్రొసీడింగ్స్తో తమ్ముడు రామరాజు, మరదలు రాధా కంపెనీపై 500 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ వివాదాస్పద భూమిలో సత్యం రామలింగరాజు, తేజరాజు పెట్టుబడులు అంటూ చూస్తా ఉన్నాం. సో గతంలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే, 2007 కంటే ముందే ఇది మెటాస్ సత్యం స్కామ్ ఎప్పుడు వచ్చింది, 2007లో వచ్చింది. దానికంటే ముందే వీళ్ళు పెద్ద ఎత్తున భూములు, వివాదాస్పద భూములు కొనుగోలు చేసి ఆ సత్యంలో స్కామ్ చేసి దాన్ని మెటాస్ అని చెప్పేసి దానిలో స్కామ్లు డైవర్ట్ చేసి పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడ్డటువంటి సత్యం రామలింగరాజు ఆర్థిక స్కామ్తో పాటు భూ వివాదాల్లో కూడా ఉన్నాడు. అవి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సో గత 10 సంవత్సరాల పాటుగా కేటీఆర్ను దగ్గర వేసుకొని కేటీఆర్కి ఒక ఫామ్ హౌస్ అని చూపించి ఆయన అక్కడ పెట్టించేసి తెర వెనుక అనేక రకాల ప్రయోజనాలు పొందారు ఈ సత్యం రామలింగరాజు కొడుకులు వీళ్ళందరూ కూడా. సో అందుకే గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. సత్యం స్కామ్ 20 ఏళ్ల క్రితం దేశంలోని అతిపెద్ద కుంభకోణం. దీనిని ఎండ్రాస్ అని కూడా అంటారు. 2003 నుంచి అక్రమ సంపాదన మొదలుపెట్టిన బినామీ పునాదులపై సంపద వెనుకేసుకోవడం 2000లోనే ప్రారంభమైంది. అప్పట్లో ఉద్యోగులకు 5 అంకెల జీతాలు ఇచ్చిన సత్యం కంప్యూటర్ సర్వీస్ లిమిటెడ్ బంధువుల పేర్లతో బినామీ కంపెనీలు కూడా సృష్టించింది. వివాదాలు ఉన్నా ఆనాడు పచ్చనట్లతో అధికారులకు కొట్టి ఇష్టానుసారంగా ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నారు. రిజిస్ట్రేషన్ అయితే చాలు ప్రభుత్వ భూములపైన సరే ఎడాపెడా కొనుగోలు చేశారు. పట్టాదారులు ఎవరో తెలియకుండానే డబ్బులు ఉన్నాయని బ్రోకర్స్ చెప్పిందే నమ్మి తమ వశం చేసుకున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అంటగాగుతూ వందలాది మంది ఎకరాలను ఆశగా చూపించి లాబింగ్ చేసుకుంటూ వచ్చారంటూ చూస్తున్నాం. అసలు కథ అప్పుడే మొదలైంది. సత్యం స్కామ్లో నిందితులకు సిబిఐ కేసులో శిక్ష పడింది. కానీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ స్పెషల్ కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నది. SC 1/2014లో అక్రమ సంపదతో కొనుగోలు చేసిన భూములు ఎక్కడ ఉన్నాయో, ఎలా టైటిల్ లేకుండా డబ్బులతో మేనేజ్ చేశారో సాక్ష్యాలు ఇస్తామంటూ బాధితులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. మొన్న A12 నందిని టైటిల్ లేకుండా భూమిని ఎలా కొనుగోలు చేశారో చెప్తారంటూ అభినవ్ ఈడీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కాలంలో ఆవుల అనిత కూడా కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉన్న భూమి తనదే అంటూ మరో పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అయ్యారు. అలా జన్వాడలోని 96 ఎకరాల భూమికి మొదట్లో పట్టాదారులుగా ఉన్నటువంటి శ్యామ్లాల్, మదన్ లాల్ వాళ్ళు అమ్మిన వారిని కాదని దొంగ ప్రొసీడింగ్ చేసుకున్న భూములు బయటకు వస్తున్నాయి. ఈ భూముల్లో కేటీఆర్ ఫామ్ హౌస్ ఉండడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నది. ప్రదీప్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్, కేటీఆర్ భార్య శైలజ పెరిగిన భూమి మొత్తం ఫామ్ హౌస్ ప్రహారీ కూడా అంతా చర్చనీయాంశంగా మారింది అంటూ చూస్తున్నాం. సో ప్రదీప్ రెడ్డి, తేజరాజు వీళ్ళందరూ కూడా గతంలో ప్రదీప్ రెడ్డి భూమి లీజ్కి ఇచ్చిండు, ఎవరికి, కేటీఆర్కి ఇచ్చారని చెప్పేసి కొంత కథనాలు బలంగా రావడం జరిగింది. సో ఇప్పుడు ఆ ఫామ్ హౌసే పెద్ద అక్రమం అని చెప్పేసి తేలుతా ఉంది. దీని వెనకాల ఉన్న పెద్ద కథ ఇంకా దాగి ఉన్నాయి. సో అనిత 6 ఎకరాల చరిత్ర ఇదే. ఆవుల అనిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ ఆవుల సాంబశివరావుకు దగ్గర బంధువు అని చెప్తున్నారు. ఈమె జన్వాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు ఇవన్నీ గుట్లా చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయట, కొనుగోలు చేశారట. ఆ తర్వాత 1-20 గుంటలు అశోక బిల్డర్స్కు 2010లో విక్రయించారు. కానీ 2018లో బీఆర్ ఆగ్రో అండ్ శతభిష అగ్రో కంపెనీ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని 2018 ఆగస్టు 7న ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. ఇదే భూమిలో మాస్టర్ ప్లాన్ నుంచి భూమి పోతుందని అందరూ తప్పుదారి పట్టించి 2021లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయించారు. రోడ్డు HMDA ఇష్టం అంటూ న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో అధికారులను తప్పుదారి పట్టించి కేటీఆర్కు ఫామ్ హౌస్ కావాలనే ఉద్దేశంతో అక్కడ టైటిల్పై వివాదం సృష్టించారు. సివిల్ కేసులో వివాదాలు ఉన్నాయని ఏ ప్రభుత్వం ఉన్న మేనేజ్ చేసే కింగ్ పిన్లు 2024లో బాధితులపై కేసు నమోదు చేశారు. తేజరాజు చెబితేనే ఫిర్యాదు చేశామని స్వేచ్ఛతో ఫిర్యాదుదారుడు రుద్రరాజు సత్యనారాయణ తెలిపారు. దీనిపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు 2018లో కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మేనేజ్ చేస్తున్నామనే సంకేతాలు ఇస్తున్నారు స్కామర్ సత్యం రామలింగరాజు, ఆయన కుమారుడు తేజరాజు అంటూ చూస్తా ఉన్నాం. సో గమనించండి, ఈ కథనం కొన్ని రోజులు రావచ్చు, తర్వాత రాకపోవచ్చు కూడా. చాలా రకాల మ్యారేజెస్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. 111 జీవో రద్దుకు ఒత్తిడి. జన్వాడ, కోకపేట, కూతవేటు దూరంలో సత్యం రామలింగరాజు వారసులైన తేజరాజు, కేటీఆర్ కుటుంబాన్ని ఇరికించారు. అప్పటికే తేజరాజు లాబింగ్తో భూములు కొనుగోలు చేశారు. అందుకే 111 జీవో రద్దు కూడా ఈ సత్యం కంప్యూటర్స్కు 100 ఎకరాల లింకు ఉన్నది. రాయేష్ తక్కువ ధర కొనుగోలు చేసి చూపించిన కేటీఆర్ అక్రమస్తులు తోడవడంతో 2022లో 111 జీవో రద్దు అంటూ కమిటీలు వేశారు. మరిన్ని కథనాలు కూడా వస్తాయని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో ఇట్లా సత్యం స్కామ్లో కేటీఆర్ కూడా
అనుకోకుండా ఇరుక్కునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి ఎంతవరకు ముందుకు పోతుందో ఏందో తెలియదు, కానీ మొత్తానికి కేటీఆర్ పేరు కూడా ఇందులో బలంగా వినిపిస్తూ ఉంది. సో కేటీఆర్ పేరు వినబడుతుందంటే కేటీఆర్ భార్య పేరు షాలిమా పేరు కూడా బలంగానే వినబడే అవకాశం అయితే కనబడతా ఉంది.